ఎస్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. సోహెల్ లాంటి ఫ్రెండ్ మీకు బయట దొరికితే అసలు వదలొద్దు. ఎందుకంటే ఈరోజు ఈవెన్ ఆఫ్టర్ తను సేవింగ్స్లో ఉన్నప్పుడు కూడా, సేవ్ అయినప్పుడు కూడా, అఖిల్ తోటి ఆర్గ్యూ తర్వాత కూడా ఫ్రెండ్షిప్ వాల్యూ తీసుకొని నీ బదులు నేను వస్తాను, ఎందుకంటే ఇది 12th వీక్ ఎంత ఇంపార్టెంటో తెలుసు అందరికీ. కానీ 12th వీక్లో నీ కోసం నేను వస్తానని మరి వెళ్ళి అఖిల్ అడుగుతాడు. బట్ అఖిల్ అక్కడ ఒప్పుకోడు, ఎందుకంటే అఖిల్ కొంచెం అలుగుతాడు, మనకు కూడా తెలుసు. బట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, ఇక్కడ బ్యాడ్ చేయడానికి ఇద్దరిని ఏం లేదు, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కాబట్టి ఓవరాల్ నేను ఇక్కడ సోహెల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి ఫ్రెండ్ మీకు లైఫ్లో వస్తే మాత్రం మీరు వదలకండి. సో నెక్స్ట్ డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో టాపిక్ మార్నింగ్ సాంగ్ తోటి స్టార్ట్ చేసేస్తారు. తర్వాత బిగ్ బాస్ జస్ట్ అందరు డ్యాన్స్ చేస్తారు. తర్వాత వచ్చేసి కిచెన్లో సోహెల్ అండ్ అభిజిత్ వాళ్ళిద్దరు వేసుకున్న దోషాలు కొంచెము చూసి కాంపిటీషన్ బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ అని ఒక కామెడీ వేళ, పెద్ద సీరియస్ ఏం లేదు. సో ఇద్దరులో ఎవరి బాగుందని అనుకుంటారు. తర్వాత వెళ్ళేసి లైక్ సోహెల్, అఖిల్ అండ్ హరియానా అండ్ అవినాష్ది కామెడీ ఉంటుంది, ఏం లేదు, జస్ట్ అవినాష్ని ఆట పట్టిస్తుంటారు వీళ్ళిద్దరు. సో అక్కడ వచ్చేసి లైక్ అవినాష్ నువ్వు నడుస్తుంటే నీకు పుట్టగలుగుతుంది, నీకు యాక్చువల్లీ పెళ్ళైన 2-3 అబ్బాయిలాగా ఉన్నావు అని చెప్పి ఆట పట్టిస్తారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ డైలీ వీళ్ళిద్దరికి కొంచెం కామెడీ, అవినాష్ తోటి కొంచెం కామెడీ చేస్తుంటారు కాబట్టి ఇన్ని రోజులు నేను అంకుల్ తోటి నన్ను అదే హరియానా అంటుంది, అక్కడ చిన్న కామెడీ అవుతుంది. సో నువ్వు నన్ను ఎలా అంటావు అని చెప్పేసి ఆంటీ అది ఇది అని చెప్పేసి అది జస్ట్ కామెడీ. తర్వాత మెయిన్ నామినేషన్స్ వచ్చేస్తాయి. సో నామినేషన్స్లో బిగ్ బాస్ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బజర్ మోగగానే క్యాప్స్ ఉంటాయి గార్డెన్ ఏరియా సైడ్. సో క్యాప్స్ అనేది మీరు పెట్టుకోవాలని చెప్పేసి, సో ఆబ్వియస్లీ వెయిట్ చేస్తుంటే ఇందులో కూడా సడన్గా బజర్ మోగుతుంది. వీళ్ళు వెళ్ళిపోతారు, పోయి బజర్ మోగిన క్యాప్స్ పెట్టుకుంటారు. అనుకోకుండా కలర్ మీద పడుతుంది. అప్పుడు గ్రాఫ్ అనేది వాళ్ళకు సింపుల్గా అర్థమైపోతుంది, అరే మేము నామినేట్ అయిపోయినాం కదా అని చెప్పేసి. సో ఇక్కడ ఎవరెవరికి, మోనల్కి అండ్ సోహెల్కి గ్రీన్ వస్తుంది. మిగతా 4 కంటెస్టెంట్స్ అఖిల్, అభిజిత్, అవినాష్ అండ్ హరియానాకు రెడ్ వస్తాయి. సో అక్కడ హారిక ఒకసారి చూసి చెక్ చేసేస్తుంది. సో అప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, రెడ్ కలర్ ఎవరైతే ఉందో వాళ్ళు నామినేట్ అనేసి వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్థానాలు నిలబడాలని చెప్పేసి. ఆ 4 క్యాస్కెట్స్ అనేవి ఉంటాయి, వుడెన్ క్యాస్కెట్స్. సో తెలుగులో ఏమంటారో తెలియదు, ఐమ్ సారీ. సో వుడెన్ క్యాస్కెట్స్లో పోయి నిలబడతారు. సో ఇక్కడ నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తారు. సో ఇంకా మీ నామినేషన్ ప్రక్రియ కాలేదు, బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ నామినేట్ ప్రక్రియ కాలేదు. సో ఇప్పుడు మీరు బయట సేవ్ అయిన సభ్యుల్లో మీరు ఎందుకు సేవ్ అయ్యే అర్హులు ఉన్నాయో క్వాలిటీస్ చెప్పేసి, అంటే డెఫినెట్లీ అంటే అవతల మనిషి కంటే నేనేం బెటర్ క్వాలిటీ అన్నట్టు, అంటే క్వాలిటీస్ కంపేర్ చేసి అదర్కంటే బెటర్ అన్నట్టు చెప్పేసి సో స్వైప్ చేసుకోమంటాడు. బట్ ఇక్కడ హౌస్ మేట్స్ మీనింగ్ అర్థం చేసుకున్నారో లేదో కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీస్ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇక్కడ డైరెక్ట్ వీళ్ళు వచ్చేసి ఆర్గ్యూ అయిపోతుంది అనమాట. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినాష్ స్టార్ట్ చేస్తాడు. అవినాష్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనల్ వస్తుంది. మోనల్ బిగ్ బాస్ చెప్తాడు అవినాష్ మీరు స్టార్ట్ చేయండి మోనల్ తోటి అని. సో అవినాష్ మోనల్ తోటి స్టార్ట్ చేస్తాడు. సో అవినాష్ చెప్తుంటాడు, ఇంటి స్టార్ట్ చేస్తాడు విత్ మోనల్, లైక్ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ప్రతిసారి నా 100% కాదు 200% టాస్క్ ఇస్తున్నాను, ప్రతి ఒక్క టాస్క్లో నేను 100% కరెక్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ డెఫినెట్లీ బెటర్ దాన్ యూ అని చెప్పేసి ఒక బ్యాడ్ వేలో స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిపోతాడు అవినాష్. అంటే కొంచెం సెన్సిటివ్ వేలో చేసేది ఉండే, బట్ ఒక ఆర్గ్యూ అంటే నీకంటే నేను ఒక మనిషిని, నీకంటే నేను బెటర్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. సో అక్కడ మోనల్ అంటుంది, సో నీకంటే నేను బెటర్ కాదని నీ ఉద్దేశం అంటే, లేదు అలా కాదు, బట్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే అంటే అప్పుడు మోనల్ చెప్తుంది 12th వీక్ స్టార్టింగ్ నుంచి నేను నామినేట్ అయ్యి వస్తున్నాను, 12th వీక్లో 2 times సేవ్ అయినా 12th వీక్ ముందు అంటే. అప్పుడు ఈ ప్యాంట్ క్యాచ్ చేసి అవినాష్ చెప్తాడు, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా 12th వీక్లో నేను నామినేట్ నుంచి సేవ్ అయ్యానని చెప్పి, సో కంపేర్ టు నువ్వు నాకంటే ఇదంటే అప్పుడు చెప్తుంది, సో నువ్వు వీక్ అని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి మోనల్ క్వశ్చన్ చేస్తుంది. నేను అలా అనుకోను వీక్ అని చెప్పేసి, సో నువ్వు వీక్ కానప్పుడు నువ్వు డెఫినెట్లీ సేవ్ అవుతావు కదా అని చెప్పేసి అంటుంది. అలా కాదు ఇక్కడ పాయింట్ అని చెప్పేసి, కానీ ఇక్కడ ఆర్గ్యూలో కొంచెం అవినాష్ ఫెయిల్ అయిపోతాడు, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానిలో ఫెయిల్ అయిపోతాడు. సో వేరే అతను యాక్చువల్గా ముఖ్యంగా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీకు అతనికంటే ఏం బెటర్ క్వాలిటీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పారు, కానీ నీకంటే నేను డైరెక్ట్ బెటర్ అని అంటే ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. సో ఇక్కడ ఆర్గ్యూ అవుతుంది లాస్ట్ దాకా. సో అంటాడు, ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి సోహెల్ నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. సోహెల్ అప్పుడు అడుగుతాడు, లైక్ అవినాష్ సోహెల్ అడుగుతాడు,
సో బ్రదర్ ఇట్ ఈస్ లైక్ నేను ఇప్పుడు ఎప్పుడు ఏం అడగలేదు, నువ్వు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇలా స్వైప్ చేసుకుందాం మనం అని చెప్పి. దానికి సోహెల్ కూల్గా రిప్లై ఇస్తాడు, బ్రదర్ ఇక్కడ జరిగేది నామినేషన్, ఇది 12th వీక్ నేను చాలా కష్టపడి వచ్చాను, ఉత్తప్పుడు మేము సాక్రిఫైసెస్ అది అని చెప్పేసి మేము అని మాట్లాడుకుని దట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు వచ్చేసి 12th వీక్ నామినేషన్స్లో ఇక్కడ నేను నామినేషన్స్లోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ అని చెప్పి చాలా మాట్లాడుకున్నాం అని చెప్పి అనుకుంటారు. సో ఇక్కడ అవినాష్ వచ్చి మళ్ళీ నిన్ను నువ్వు చాలా కాన్ఫిడెన్స్ అని నమ్ముతున్నావు అది ఇది కదా అంటే, అవును నేను కోర్స్ నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, నేను చాలా టైట్ అని చెప్పేసి, అంటే ఇండైరెక్ట్ చెప్తున్నా టైట్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ప్రాసెస్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో నేను గ్యాప్ పెట్టుకున్నాను, నాకు అదృష్టం ఉంది, లక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉండిపోయాను, నీకు లక్ లేదు కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పేసి కొంచెం ఇండైరెక్ట్ అనుకుంటారు. సో స్వైప్ చేయమని చాలాసేపు అడుగుతారు కానీ సోహెల్ చేయడు. ఇక్కడ కొంచెం వీళ్ళిద్దరు ప్రాసెస్ సోహెల్ కరెక్ట్, ఎందుకంటే సోహెల్ తన లక్ తోటి ఆల్రెడీ సోహెల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మనకు తెలుసు, అంటే హౌస్లో వాళ్ళకి తెలియకపోవచ్చు మనకు తెలుసు, సోహెల్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి సోహెల్ బయట ఉన్నాడు, ఐ మీన్ నామినేట్ లిస్ట్లో లేడు. సో ఇక్కడ ట్రై చేస్తున్నాడు అవినాష్ కానీ అక్కడ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు. సో ఈ ఇద్దరు కొంచెము ఆర్గ్యుమెంట్లో కొంచెం వచ్చేసి నాకు సోహెల్ కరెక్ట్ అనిపించింది, కొంచెం అవినాష్ కరెక్ట్ కాదనిపించింది, ఎందుకంటే కొంచెం ఫెయిల్ అయ్యాడు అనమాట ఆర్గ్యూ చేయడం దానిలో. సో ఇక్కడ నెక్స్ట్ హర్యానాది నామినేషన్ ప్రక్రియలో భాగంగా అడుగుతుంది అనమాట సోహెల్కి, సోహెల్ నువ్వు ఎప్పుడు నేను నీకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాను, నీకు ఎప్పుడు నేను అడగలేదు, నేను నీకు అడుగుతున్నా, ఎప్పుడు నేను హెల్ప్ చేస్తుంటా కదా, ఇంతకుముందు కూడా నాకు హెల్ప్ చేస్తావు కదా, ఇప్పుడు నాకు నీకు హెల్ప్ చేసే ఛాన్స్ వచ్చింది అదే అని స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఇంతకుముందు దాక్కుంటాడు, ఇద్దరు కామెడీ యాంగిల్ కొంచెం. సో లేస్తాడు చెప్తాడు, సో నువ్వు ఎప్పుడు నన్ను నామినేట్ చేయలేదా అంటే, లేదు లాస్ట్ వీక్ చేసావు కదంటే, అది గేమ్లో భాగంగా చేశాను సోహెల్ అని చెప్పి సరియానా అంటుంది. సో ఇక్కడ అదే పాయింట్ క్యాచ్ చేసి సోహెల్, సో గేమ్లో భాగంగా కాదు ఇది కూడా గేమ్లో భాగమే, ఇప్పుడు నా లక్ బాగుంది కాబట్టి నేను క్యాప్ పెట్టుకొని ఇక్కడ ఉన్నా అంటే వీళ్ళిద్దరికి పెద్ద ఆర్గ్యుమెంట్ ఉండదు ఇక్కడ. సో షార్ట్కట్లో చెప్తున్నాను. సో ఆబ్వియస్లీ ఇక్కడ తప్పు ఇద్దరిది అని జడ్జ్ చేయలేము, ఎందుకంటే బిగ్ బాస్ పెట్టిన సిచ్యువేషన్ ఇది కాబట్టి. సో వీళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ఆబ్వియస్లీ అవతల పర్సన్ ఒప్పుకోరు. బట్ ఓవరాల్ కొంచెం ఫ్రెండ్షిప్ యాంగిల్లో ఆలోచించి సోహెల్ మనసు చాలా మంచిది అన్నట్టు తర్వాత ఆలోచించి సోహెల్ అఖిల్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక్కడ అఖిల్ ఒప్పుకోడు అనమాట. నేను ఫస్ట్ ఆర్గ్యూ చేస్తాడు కానీ తనకు కూడా కొంచెం నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే, సో డెఫినెట్లీ నేను ఈసారి కూడా సేవ్ అవుతాను కావచ్చు అని చెప్పేసి అఖిల్ ఆలోచించాడేమో, ఎందుకంటే ఆఫ్టర్ సీక్రెట్ రూమ్ తర్వాత కొంచెం తెలుసుకున్నట్టున్నాడు, అంటే మరీ అంత తక్కువ కాదు అంత ఎక్కువ కాదు, తను సేవ్ అవుతాను నమ్మకంతో ఉన్నాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేదా ఒక్కొక్కసారి అలుగుతాడు, అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ యాంగిల్లో, సో అలిగి అక్కడే ఉండిపోయాడు అన్నట్టు, ఎందుకంటే అంతకుముందు ఆర్గ్యూ అయింది కదా అన్నట్టు ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి. సో నెక్స్ట్ అవినాష్ 7:30 అవుతుంది ఈవినింగ్. సో మోనల్ తోటి సైప్ చేద్దామని ట్రై చేస్తాడు, బట్ తను కన్వర్షన్ స్టార్టింగ్లోనే కొంచెము ఫెయిల్ అయిపోతాడు. ఎలా అంటే, మోనాల్ నేను నీకంటే స్ట్రాంగ్ అని చెప్పేసి బిలీవ్ అవుతున్నా, ఎందుకంటే హౌస్లో నుంచి నేను వచ్చినప్పటి నుంచి 100% కాదు 200% నేను ఎఫర్ట్ ఇస్తున్నా అది అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో మోనాల్ సడన్గా చెప్పేసింది, ఇప్పటికీ నేను 12th వీక్ నేను 2 times నామినేట్ నుంచి బయటకు వచ్చాను 12th వీక్లో కూడా, సో అదే 12th వీక్ ముందు, సో నేను చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి. సో మళ్ళీ అవినాష్ ఆర్గ్యూ చేస్తాడు, నేను నీకంటే చాలా ఎఫెక్ట్ పెడుతున్నాను, 200 టాస్క్లలో అన్నింటిలో ఇస్తున్నాను, సో 100% అని చెప్పేసి నువ్వు అంటావు అంటే, మోనల్ చెప్తుంది ఐఎమ్ నాట్ గోనా స్వాప్ బికాస్ లైక్ ఇది 12 వీక్. ఇక్కడ మోనల్ అనిస్తుంది, నీ ప్రాసెస్లో నువ్వు కరెక్ట్, అంటే నీ ప్రాసెస్లో నువ్వు కరెక్ట్, నా ప్రాసెస్లో నేను స్ట్రాంగ్ అని చెప్పేసి అనుకుంటాను అంటే, మళ్ళీ ఆర్గ్యూ స్టార్ట్ చేసేస్తాడు, లేదు నువ్వు 12th వీక్లో ఇంత కరెక్ట్ లేదు అంటే నీకు తెలివి లేదా అని చెప్పేసి ఇండైరెక్ట్ మాట్లాడిస్తుంది కొంచెము. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏమవుతుందంటే, నా తెలివి గురించి నువ్వు మాట్లాడకు నాకు తెలుసు అని చెప్పేసి మళ్ళీ అవినాష్ ఆర్గ్యూ అయిపోతుంది. సో ఎప్పుడైతే మోనల్ అండ్ హర్యానాది స్టార్ట్ అయిపోతుంది. సో హర్యానా ఏం చేస్తుంది, మోనల్తో స్వైప్ చేసినప్పుడు తనకు కూడా అదే పాయింట్ రేస్ చేస్తుంది రూడ్గా ఇలా కొంచెము. బట్ ఇక్కడ తెలుసు ఆల్రెడీ కొంచెం ఇక్కడ స్వైప్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి, కానీ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకున్నారో లేదో. సో హర్యానా కొంచెం ఏమంటుందంటే, లైక్ 12th ఒక పాయింట్ అవుట్ తీస్తుంది, సో నీ పర్ఫార్మెన్స్ని బట్టి లైక్ 12th వీక్ కిచెన్ టాస్క్లో నువ్వు కొంచెం అక్కడ కిచెన్ మేనేజర్ లాగా ఉంటే నువ్వు చూసుకోలేవు కాబట్టి, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే కిచెన్ మేనేజర్ టాస్క్లో నువ్వు కొంచెం ఫెయిల్ అయినావు, టాస్క్ కాదు అది ఇచ్చిన పదవి, సో ఫెయిల్ అయ్యావు కాబట్టి యు ఆర్ నాట్ డిసర్వ్డ్, నీకంటే నేనే చాలా బెటర్ అని చెప్పి డిసర్వ్డ్ అని చెప్పేసి. ఇక్కడ మళ్ళీ మోనల్ ఆర్గ్యూ చేస్తుంది, నువ్వు అలా ఎలా అంటావు అని చెప్పేసి హిందీలో కొంచెం ఇంగ్లీష్లో చెప్తుంది, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యు ఆర్ లైక్ ఇన్ని వారాల నుంచి వచ్చావు, సో ఇన్ని వారాల నుంచి నేను సేవ్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ నేనే డిజర్వ్ అనుకుంటా అంటే, అది నీ ఉద్దేశం, బట్ ఇక్కడ తెలుసు ఎవరు అని చెప్పేసి. యాక్చువల్గా ఇదంతా మీరు మ్యూట్ అయింది లైట్, ఎందుకంటే ఇక్కడ
సోహెల్ వచ్చేసి మన అఖిల్‌తోని మాట్లాడుతుంటాడు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూట్ చేశాడు. కాబట్టి నేను బాగా బ్యాక్‌గ్రౌండ్‌ని కాన్సంట్రేట్ చేసి కొంచెం తీశాను మ్యాటరు. సో, డెఫినెట్‌లీ ఇది 12థ్ వీక్ కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఐ డిసైడ్ నేనైతే ఇక్కడి నుంచి మూవ్ కానే కాను అని చెప్పేసి అంటుంది. సో, ఫైనల్ చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఆర్గ్యూలో అసలు తప్పు ఎవరిది అని చెప్పేస్తే ఇద్దరిది తప్పే కాదు. యాక్చువల్‌గా ఇక్కడ హర్యానా తప్పు కాదు, మోనాల్ తప్పు కాదు. ఈ సిచ్యువేషన్ బిగ్ బాస్ ఇలా పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ డైరెక్ట్ క్యాప్స్ మీద రంగు పూసి వాళ్ళ నామినేట్ చేయడం అది అసలుకే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనిషి ఓటింగ్ ప్రకారం ఎవరి కెపాసిటీ ఎక్కువ ఉంది, ఎవరి కెపాసిటీ తక్కువ ఉంది అని చెప్పేసి వీళ్ళు నామినేట్ చేసుకుంటే వాళ్ళలో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ వెరైటీగా క్యాప్ నుంచి రంగుబడి వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పేసి ఇది చాలా అన్ఫేరబుల్ డిసిజన్ అనమాట బిగ్ బాస్ నామినేషన్లో. సో ఇక్కడ ఇద్దరిది తప్పు కాదు, మోనాల్ది తప్పు కాదు, హర్యానాది తప్పు కాదు. సో దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు అవినాష్ ఇక్కడ ఆర్గ్యూ చేస్తాడు. నేను నీకంటే మళ్ళీ సేమ్ డైలాగ్ అనమాట, నీకంటే 100 కంటే 200% నేను బెటర్ అని చెప్పేసి. బట్ ఇక్కడ మళ్ళీ మోనంటూ సరే 200% నువ్వు బెటర్ అనుకుంటున్నావు కదా, ఐఎమ్ నాట్ గోనా సార్, కాదు ఇది అని చెప్పి సింపుల్గా చెప్పేస్తుంది. సో అక్కడికి వీళ్ళిద్దరు ఆర్గ్యూ అయిపోతుంది. సో ఇక్కడ మోనల్ డిఫెండ్ చేయడం కరెక్ట్, ఎందుకంటే తనకు యాక్చువల్గా అవకాశం వచ్చింది నామినేషన్ కాకుండా సేవ్ చేసేది. మళ్ళీ అన్నప్పుడు మళ్ళీ ఎందుకు తను సేవ్ కావాలనుకుంటే స్వైప్ కావాలనుకుంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మోనల్ కరెక్ట్. సో ఎప్పుడైతే మోనల్ అండ్ హర్యానాది స్టార్ట్ అయిపోతుంది. సో హర్యానా ఏం చేస్తుంది, మోనల్తో స్వైప్ చేసినప్పుడు తనకు కూడా అదే పాయింట్ రేస్ చేస్తుంది రూడ్గా ఇలా కొంచెము. బట్ ఇక్కడ తెలుసు ఆల్రెడీ కొంచెం ఇక్కడ స్వైప్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకున్నారో లేదో. సో హర్యానా కొంచెం ఏమంటుందంటే లైక్ 12th ఒక పాయింట్ అవుట్ తీస్తుంది. సో నీ పర్ఫార్మెన్స్ని బట్టి లైక్ 12th వీక్ కిచెన్ టాస్క్లో నువ్వు కొంచెం అక్కడ కిచెన్ మేనేజర్ లాగా ఉంటే నువ్వు చూసుకోలేవు కాబట్టి, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే కిచెన్ మేనేజర్ టాస్క్లో నువ్వు కొంచెం ఫెయిల్ అయినావు. టాస్క్ కాదు అది, ఇచ్చిన పదవి. సో ఫెయిల్ అయ్యావు కాబట్టి యు ఆర్ నాట్ డిసర్వ్డ్, నీకంటే నేనే చాలా బెటర్ అని చెప్పి డిసర్వ్డ్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మోనల్ ఆర్గ్యూ చేస్తుంది. నువ్వు అలా ఎలా అంటావు అని చెప్పేసి హిందీలో కొంచెం ఇంగ్లీష్లో చెప్తుంది, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యు ఆర్ లైక్ ఇన్ని వారాల నుంచి వచ్చావు, సో ఇన్ని వారాల నుంచి నేను సేవ్ అవుతున్నాను కాబట్టి ఇక్కడ నేనే డిజర్వ్ అనుకుంటా అంటే అది నీ ఉద్దేశం. బట్ ఇక్కడ తెలుసు ఎవరు అని చెప్పేసి యాక్చువల్గా ఇదంతా మీరు మ్యూట్ అయింది లైట్. ఎందుకంటే ఇక్కడ సోహెల్ వచ్చేసి మన అఖిల్తో మాట్లాడుతుంటాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మ్యూట్ చేశాడు. కాబట్టి నేను బాగా బ్యాక్గ్రౌండ్ని కాన్సన్ట్రేట్ చేసి కొంచెం తీశాను మ్యాటరు. సో డెఫినెట్లీ ఇది 12th వీక్ కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళను, ఐ డిసైడ్ నేనైతే ఇక్కడ నుంచి మూవ్ కానే కాను అని చెప్పేసి అంటుంది. సో ఫైనల్ చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఆర్గ్యూలో అసలు తప్పు ఎవరిది అని చెప్పేస్తే ఇద్దరిది తప్పే కాదు. యాక్చువల్గా ఇక్కడ హర్యానా తప్పు కాదు, మోనల్ తప్పు కాదు. ఈ సిచ్యువేషన్ బిగ్ బాస్ ఇలా పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ డైరెక్ట్ క్యాప్స్ మీద రంగు పూసి వాళ్ళ నామినేట్ చేయడం అది అసలుకే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనిషి ఓటింగ్ ప్రకారం ఎవరి కెపాసిటీ ఎక్కువ ఉంది, ఎవరి కెపాసిటీ తక్కువ ఉంది అని చెప్పేసి వీళ్ళు నామినేట్ చేసుకుంటే వాళ్ళలో వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ వెరైటీగా క్యాప్ నుంచి రంగుబడి వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పేసి ఇది చాలా అన్ఫేరబుల్ డిసిజన్ అనమాట బిగ్ బాస్ నామినేషన్లో. సో ఇక్కడ ఇద్దరిది తప్పు కాదు, మోనాల్ది తప్పు కాదు, హర్యానాది తప్పు కాదు. సో దీని తర్వాత సో ఫ్రెండ్స్ ఇక్కడ మోనల్ అండ్ అఖిల్ది ఫ్రెండ్షిప్ ఎండింగ్ వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది ఎగ్జాక్ట్లీ అంటే లైక్ ఎప్పుడైతే అఖిల్ మోనల్ తోటి స్వైప్ చేయాలన్నప్పుడు సో అఖిల్ చెప్తాడు మోనల్ లైక్ నువ్వు ఎప్పుడు అంటుంటావు నేను టాప్ 5లో చూస్తుంటానని, సో నీ విషయంలో నువ్వే చెప్పావు కాబట్టి నేను టాప్ 5 అని చెప్తాను. అంటే అప్పుడు తను చెప్తుంది అంటే ఫ్యామిలీ పరంగా నువ్వే అన్నావు కదా, ఇప్పుడు ఫ్యామిలీ వచ్చినప్పుడు ఫ్యామిలీ పరంగా ఓట్స్ బాగా పడుతున్నాయి అని చెప్పేసి నాకు అని చెప్పేసి మోనల్ అంటుంది. సో మళ్ళీ అంటాడు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇప్పుడు లాస్ట్గా కూడా లేదు కదా అని చెప్పేసి అంటారు. సో వీళ్ళిద్దరు ఆర్గ్యూలో సో నేను ఎప్పుడు ఏం చేయలేనా ఇప్పుడు నాకు చేయంటే నేను ఇప్పుడు స్టాండ్ తీసుకొని అంటుంది. సో ఈ మాట పెట్టుకొని మళ్ళీ అఖిల్ అంటాడు నువ్వు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నావు, నువ్వు ఒక మాట మీద ఉండవు, మార్నింగ్ ఒక మాట మాట్లాడితే ఈవినింగ్ అదే మాట స్టేట్మెంట్ చేంజ్ చేస్తావు అంటాడు. అక్కడ కొంచెం సైలెంట్ అయిపోతుంది. కానీ చెప్తుంది కొంచెం అఖిల్ కొంచెం అంటే షార్ట్ కట్లో చెప్తున్నా మీరు కూడా చూశారని చెప్పేసి. అఖిల్ కొంచెం కోపంగా మాట్లాడకంటే నేను ఇలాగే మాట్లాడతాను, నా ఓట్స్ అక్కడ దాకా వినిపిస్తుంది అంటే అంటుంది. ఓకే లెట్ ఇట్ బి, నేను ఇలాగే మాట్లాడతా అంటారు. సో దాని తర్వాత సో అక్కడ అనుకోకుండా హారిక మ్యాటర్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే లైక్ నువ్వు ఆ రోజు కూడా వచ్చేసి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నావు, బట్ నువ్వు సడన్గా వెళ్ళేసి హారిక చేసావు అని చెప్పేసి సడన్గా వీళ్ళ మ్యాటర్ వచ్చేస్తుంది మోనల్ అండ్ అఖిల్ మ్యాటర్లో. సో మోనల్ చెప్తుంది ఆ రోజు వాష్రూమ్ దగ్గర ఉన్నప్పుడు నేను ఫస్ట్ నీకు అడిగినా, నీకు సోయల్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్నాడు సపోర్టు అని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరు కొంచెం ఆర్గ్యూ నడుస్తుంది చాలాసేపు. సో నేను చేసింది తప్ప అనేది. సో అఖిల్కి కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి లైక్ నీకు హెల్ప్ వద్దు, బిగ్ బాస్ ఐ డోంట్ వాంట్ టు స్వైప్ అప్ అని చెప్పి చెప్పేస్తాడు. సో అఖిల్కి కొంచెం ఆవేశంగా చెప్పేస్తాడు, కొంచెము
చూసాము. సో బట్ ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ మోనల్ వచ్చేసి చెప్పేస్తుంది లైక్ ప్రతి వారం నేను మీ అందరి కోసం ఎందుకు తీసుకోవాలి అంటే నువ్వు నీ గేమ్ బాగా ఆడుతున్నావు సేఫ్ గేమ్ అని చెప్పేసి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఇద్దరి మధ్యలో. సో ఫైనల్గా వీళ్ళు ఒప్పుకోరు. సో తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే హరియానా ఆర్గ్యూ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి అవినాష్ మధ్య నుంచి వస్తాడు అనమాట, నీ పాయింట్ నువ్వు ఒప్పుకోవు అని చెప్పేసి. సో నువ్వు కరెక్ట్ ఆడుతున్నట్ట, మేము కరెక్ట్ ఆడట్లేదు అంటే కొంచెం మోనల్కి చెప్తుంది నా పాయింట్ లైక్ నువ్వు బిగ్ బాస్ కాదు అంటే నువ్వు చెప్తే నేను ఆన్సర్ ఇవ్వాలని నేను ఇవ్వ అని చెప్పేసి. సో అవినాష్ అంటాడు నువ్వు బిగ్ బాస్ నువ్వు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి. అక్కడ మళ్ళా మోనల్ చెప్తుంది లైక్ నాకు మీ ఆరుగురులో నాకు ఎవరు హెల్ప్ చేయలేదు దాంట్లో అంటే. ఇక్కడ కొంచెం హరియానా ఆర్గ్యూ చేస్తున్నట్టు కొంచెం అఖిల్ మధ్యలో మెల్లగా ఆగండి నువ్వు అన్నావు కదా ఇప్పుడు అంటే నేను స్వైప్ చేయను అని చెప్పేసి మోనల్ అంటుంది. మోనల్ స్వైప్ కాదు నేను అడిగేది, నువ్వు అన్నావు కదా నేను నీకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు అంటే హెల్ప్ చేసావు అంటే మళ్ళీ హెల్ప్ చేసి కూడా చేయలేదు అంటున్నావు అంటే అప్పుడు దండం పెట్టేసి చెప్తుంది మోనాలు. సో అఖిల్ గారు నాకు చాలా హెల్ప్ చేసావు దానికి చాలా కృతజ్ఞత అంటే నో మోనాల్ దిస్ ఈస్ నాట్ ద వే అని చెప్పేసి కొంచెం ఇంగ్లీష్లో చెప్పేస్తాడు. సో ఇక్కడికి వీళ్ళిద్దరు అయిపోతుంది. మోరోవర్ ఈరోజు గేమ్ కొంచెం ఫ్రెండ్షిప్లు అన్నీ చేంజ్ అయిపోతున్నాయి అండ్ గేమ్ మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకా 4 వీక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యే విధానాలు బాగా గమనిస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో ఇవి ఏంటి అసలు చేంజ్ అయినా ఒక వీడియో తీద్దాం అనుకుంటాను సపరేట్గా, దానిలో చూద్దాము. సరే నెక్స్ట్ వచ్చేసి సో వెంటనే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ హెచ్చరిస్తున్నారు లైక్ మీకు ఇది వ్యక్తిగత గేమ్. సో బిగ్ బాస్ నుంచి ట్రోఫీ గెలుచుకొని ఒక్కరే వెళ్ళిపోతారు. సో మీకు బిగ్ బాస్ ఇది వ్యక్తిగత గేమ్ కాబట్టి మీరు స్వైప్ చేయడంలో విఫలం అయిపోయారని చెప్పేసి హారికకు ఒక ఛాన్స్ ఇస్తారు. హారిక అంటే బిగ్ బాస్ హారిక మీరు ఇంటి సభ్యుల నుంచి ఒకరిని స్వైప్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇది సిచ్యువేషన్ ఎలా ఉందంటే లైక్ ముందు చూస్తే నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఒక డిసిజన్ ఇచ్చేసాడు పాపం బిగ్ బాస్ హారికకి. సో హారిక బిగ్ బాస్ అని చెప్పేసి ఫస్ట్ ఆలోచించుకొని కొద్దిసేపు చెప్తుంది విత్ సోహెల్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డే నీ పర్ఫార్మెన్స్లో ఏం లేదు, నీ గ్రాఫ్ అలా నువ్వు పెంచుకుంటూ వెళ్తేస్తున్నావు, నీ దగ్గర చూసుకుంటే నాకేం పాయింట్స్ కనిపించలేదు నేను కానీ వెంటనే మోనల్ దగ్గర టాపిక్ చేసేసి మోనల్ లైక్ నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు బాగానే ఆడుతున్నావు స్టార్టింగ్ నుంచి బట్ 2-3 వీక్స్లో నుంచి నువ్వు ఇండివిజువల్గా ఆడినట్టు నాకు కనిపించలేదు ఎక్కువ అని చెప్పేసి. అంటే తను ఎవరైనా హెల్ప్ తీసుకొని ఆడుతుంది అన్నట్టు ఇండైరెక్ట్ అనమాట. సో ఇక్కడ హారికాను నేను బిగ్ బాస్ నేను హారికాను స్వైప్ చేస్తున్నాను అని చెప్తే దానికి ముందు హారికాకి చెప్తుంది పాయింట్స్. సో హారిక లైక్ డెఫినెట్లీ ఇప్పటి నుంచి నీ గ్రాఫ్ పెరుగుతుంది అని చెప్పేసి. సో బిగ్ బాస్ నేను మోనల్ని స్వైప్ చేస్తున్న బిగ్ బాస్ అంటుంది. సో మోనల్ని కొంచెం ఓదారుస్తాడు సోహెల్ తీసుకెళ్ళి అని చెప్పేసి నువ్వు డెఫినెట్లీ నువ్వు ఉంటావు అని చెప్పేసి. సో అక్కడి నుంచి మోనల్ వెళ్ళేసి అభి ఎవరితోటి అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఆలోచించి అభితోటి అని చెప్తుంది. సో డెఫినెట్లీ అభి ఎందుకంటే పాయింట్స్ టూ మెయిన్ పాయింట్స్ చెప్తుంది. ఒకటి అభి ఎప్పుడన్నా గేమ్ వస్తే కానీ 100% ఎఫర్ట్ ఇస్తాడు, నేను 100% ఉంటాను నమ్మకంతో ఇస్తాడు. సో సెకండ్ ఎఫర్ట్ ఒక గేమ్లో నేను ఇన్వాల్వ్ కావచ్చా లేదా అని చెప్పేసి డెఫినెట్లీ అక్కడ కూడా ఆలోచిస్తాడు. సో ఈ 2 పాయింట్స్ మీద నేను అభిజిత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మోనల్ని అభిజిత్ తోటి స్వైప్ చేసేస్తుంది. అక్కడ అభిజిత్ కొంచెం ఓదారుస్తాడు బట్ తను దుఃఖంలో ఉండిపోతుంది కొంచెం పాపం మోనల్. సో ఇది సిచ్యువేషన్ చాలామంది అనుకుంటుంటారు ఎవరిది మిస్టేక్ అని చెప్పేసి బట్ ఇక్కడ సింపుల్ థింగ్ ఈ సిచ్యువేషన్ని చూసి బిగ్ బాస్ వాళ్ళు పెట్టారు కాబట్టి ఇక్కడ హారికది అంత మిస్టేక్ లేదు, మోనల్ది కూడా మిస్టేక్ లేదు. బట్ ఇక్కడ హారిక మోనల్ని చూస్ చేసుకొని ఉంటే హారికకు ఎక్కువ మార్కులు పడేవి. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే హారిక నామినేషన్స్లో లేదు కాబట్టి తను ఇప్పుడు ఎవరిని చూస్ చేసుకున్నా కానీ సేఫే అయిపోతుంది. సో ఇక్కడ మోనల్ని చేసుకున్నందుకు మోనల్కి ఈ వారం కొంచెం మార్కులు పడవచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో ఆ నెక్స్ట్కి వస్తే రేపు చూసే మీరు ఎపిసోడ్లో ఏమొస్తుందంటే బిగ్ బాస్లో అక్కడక్కడ ఫ్లాగ్స్ పెట్టి ఉంటాయి. సో 1 పర్సన్ ఎవరైతే ఒక్క పర్సన్ అన్ని ఫ్లాగ్స్ కంటే ఎక్కువ ఫ్లాగ్స్ జమ చేసి హారిక దగ్గర ఇస్తే హారిక అవి లెక్క పెట్టి ఎవరికి ఎక్కువ ఫ్లాగ్స్ ఉంటే వాళ్ళకు వాళ్ళని సేవ్ చేసినట్టని ఒక్క పర్సన్కి అవకాశం ఇస్తాడు. సో ఇక్కడ సడన్గా చెప్తాడని బజర్ మోగంగానే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే హారిక కొంచెం మోనల్కి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఇన్ దట్. సో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది నేను రేపు చెప్తాను నా వీడియోలో. ఓకేనా, ఫైన్.